మీ కష్టాలు ఒక్క రాత్రిలో మాయం. కేవలం ఒక్కసారి ఈ శివమంత్రాన్ని వినండి. శక్తివంతమైన శివ పంచాక్షరి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం. నమస్కారం. ప్రతి ఒక్కరికి స్వాగతం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీవితంలో కష్టాలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఒక్క రాత్రిలో మాయమై జీవితం సంతోషంగా మారాలంటే ఏం చేయాలి? మీ కష్టాలన్నింటికీ ఒకే ఒక శాశ్వత పరిష్కారం ఉంది. అదే మహేశ్వరుని మంత్రశక్తి. ఈరోజు మనం ఒక అద్భుతమైన, శక్తివంతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఈ వీడియోలో మీరు పరమశివుడి అత్యంత శక్తివంతమైన 2 మంత్రాల గురించి, అవి మీ జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుసుకోబోతున్నారు. ఆ మంత్రాలు: 1 శివ పంచాక్షరి మంత్రం, ఓం నమః శివాయ. 2వది మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాలను వినడం లేదా జపించడం ద్వారా మీ చుట్టూ పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి ఎలా తొలగిపోతుందో మరియు మీ అదృష్టం, లక్ ఎలా మారుతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో, ప్రశాంత మనసుతో వినండి. నమస్కారం. మీ అందరికీ శివకృప లభించాలని కోరుకుంటూ ఈ మంత్రాల రహస్యాన్ని మొదలు పెడదాం. మీ కష్టాలు ఒక్క రాత్రిలో మాయం అనే ఈ వాక్యం కేవలం అతిశయోక్తి కాదు. శివుని మంత్రాలలో ఆ శక్తి ఉంది. ఈ శక్తిని అనుభవించాలంటే కేవలం నమ్మకంతో ఒకసారి వినండి, జపించండి. శివుడు అంటే కేవలం వినాశకారుడు కాదు. ఆయన ఆదిదేవుడు, సృష్టి స్థితి లయకారుడు. ఆయనను పూజించడానికి పెద్ద కర్మకాండలు అవసరం లేదు. కేవలం నామస్మరణ చాలు. మన చుట్టూ ఉండే సమస్యలకు కారణమేమిటి? మన ఆలోచనలే. మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తే. మంత్రాలు ఈ అంతర్గత, బాహ్య ప్రతికూలతలను ఎలా తొలగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిదేవుడు మరియు నాదయోగం. మంత్రం అంటే ఏమిటి? మన్ అంటే మనస్సు, త్రం అంటే విముక్తి. అంటే మనస్సును బంధాల నుండి విముక్తి చేసేదే మంత్రం. నాదయోగం. శివుడు నాదస్వరూపుడు. ఆయన డమరుక నాదం నుంచే ఈ సృష్టి, ఈ వేదాలన్నీ వచ్చాయి. మనం మంత్రాన్ని జపించినప్పుడు ఆ పటం వల్ల పుట్టే శబ్ద తరంగాలు మన శరీరంలో, మనస్సులో, మన చుట్టూ ఉన్న గాలిలో శక్తిని శుద్ధి చేస్తాయి. ఇది కేవలం నమ్మకం కాదు. ఇది శబ్ద వైద్యం, సౌండ్ థెరపీ. మంత్రంలోని ప్రతి అక్షరం ఒక నిర్దిష్ట శక్తి కేంద్రం, చక్రంపై ప్రభావం చూపుతుంది. శివుని ప్రేమ. శివుడిని బోలా శంకరుడు అంటారు. ఒక చెంబు నీళ్లు, ఒక మారేడు దళం లేదా కేవలం నిశ్చలమైన భక్తితో పిలిచినా ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. మన కష్టాలు ఎంత పెద్దవైనా ఆయన దృష్టిలో చిన్నవే. ఈ 2 మంత్రాలు, పంచాక్షరి మరియు మృత్యుంజయ, శివుని యొక్క 2 ప్రధాన రూపాలను, రక్షణ మరియు విముక్తి సూచిస్తాయి. శివ పంచాక్షరి మంత్రం, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఇది 5 అక్షరాల మంత్రం. అందుకే పంచాక్షరి అన్నారు. ఇది అత్యంత ప్రాథమికమైన అయినా అత్యంత శక్తివంతమైన మంత్రం. మంత్రం యొక్క వేదమూలం. ఈ మంత్రం యజుర్వేదంలోని శ్రీరుద్ర చమకంలో ప్రస్తావించబడింది. ప్రతి అక్షరం యొక్క అర్థ వివరణ. పంచభూతాలు. ఓం ఇది సృష్టికి మూలమైన ప్రణవనాదం. ఇది విశ్వ చైతన్యాన్ని సూచిస్తుంది. నా భూమితత్వాన్ని సూచిస్తుంది. ఇది మన బంధాలు, అహంకారాన్ని తొలగిస్తుంది. మా జలం తత్వాన్ని సూచిస్తుంది. ఇది మనలోని మాలిన్యాన్ని, కర్మఫలాలను శుద్ధి చేస్తుంది. షి అగ్నితత్వాన్ని సూచిస్తుంది.
ఇది శుభాన్ని, శివతత్వాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. నా వాయువు తత్వాన్ని సూచిస్తుంది. ఇది శివుని దాచి ఉంచిన శక్తిని, తిరోధాన శక్తిని సూచిస్తుంది. యా ఆకాశం తత్వాన్ని సూచిస్తుంది. ఇది ఆత్మను సూచిస్తుంది. మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మీ శరీరం ఈ పంచభూతాలతో శుద్ధి అవుతున్నట్లు భావించాలి. అందుకే జపం ఒక యజ్ఞం లాంటిది. పంచాక్షరి మంత్రం యొక్క ప్రయోజనాలు: నెగిటివ్ ఎనర్జీ తొలగింపు. మీ ఇంట్లో మీ చుట్టూ ఉండే ప్రతికూల శక్తిని, దుష్టశక్తుల ప్రభావాన్ని ఈ మంత్రం చిటికలో తొలగిస్తుంది. ఇది ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. కర్మబంధ విముక్తి. మీరు చేసిన పాపకర్మల ఫలాలను తగ్గించి మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తుంది. మనశ్శాంతి. మానసిక ఆందోళన, భయం, ఒత్తిడిని తక్షణమే తగ్గిస్తుంది. జపించే విధానం, విధి: రుద్రాక్షమాల ధరించి కనీసం 108 సార్లు జపించాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో జపించడం అత్యంత శుభకరం. మహామృత్యుంజయ మంత్రం. ఇది శివుని యొక్క మృత్యుంజయుడు అనే రూపాన్ని స్తుతించే మంత్రం. ఇది కేవలం మరణ భయం నుంచే కాక ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా రక్షిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేనా బంధనాన్ మృత్యుర్ముక్షియామామృతాత్. మంత్రం యొక్క శక్తివంతమైన అర్థం. పద విభజన: త్రయంబకం, యజామహే. 3 కన్నులు కలిగిన త్రయంబక, ఆ శివుడిని మేము పూజిస్తున్నాము. సుగంధిం, పుష్టివర్ధనం, సువాసన వంటి కీర్తి కలిగిన, మాకు శక్తిని, ఆరోగ్యాన్ని పెంచేవాడ. ఉర్వారుకమేవ బంధనాత్. దోసకాయ, ఉర్వారుకం, తొడిమ నుంచి సులభంగా విడిపోయినట్లుగా. మృత్యుర్ముక్షియామామృతాత్. మరణం, మృత్యు మరియు దుఃఖాల బంధం నుంచి మమ్మల్ని విముక్తం చేయండి. మాకు అమరత్వం, మోక్షం ప్రసాదించండి. మృత్యుంజయ మంత్రం యొక్క ప్రయోజనాలు: ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు. తీవ్రమైన అనారోగ్యాలు, ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. జాతకంలో ఏర్పడిన అకాల మృత్యు దోషాలను తొలగిస్తుంది. బంధ విముక్తి. ఇక్కడ మృత్యువు అంటే కేవలం భౌతిక మరణం కాదు, మనల్ని బంధించే అప్పులు, దుఃఖాలు, మానసిక సమస్యలు వంటి వాటి నుంచి విముక్తిని ఇస్తుంది. భయం తొలగింపు. నిత్యం జపించడం వల్ల మరణ భయం పూర్తిగా తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది. ఎప్పుడు జపించాలి? పుట్టినరోజు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. అదృష్టం మరియు ప్రతికూల శక్తి విశ్లేషణ. నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తిని మంత్రాలు ఎలా తొలగిస్తాయి? మన చుట్టూ ఉండే దురదృష్టానికి, ఆటంకాలకు ప్రధాన కారణం మన చుట్టూ ఉండే నెగిటివ్ ఫీల్డ్. మంత్ర జపం చేసేటప్పుడు ఉత్పత్తి అయ్యే పాజిటివ్ వైబ్రేషన్, సానుకూల కంపనం ఆ నెగిటివ్ తరంగాలను విచ్ఛిన్నం చేసి మన చక్ర వ్యవస్థను శుద్ధి చేస్తుంది. మీరు ఓం నమఃశివాయ జపిస్తే అది మీ ఆజ్ఞ చక్రం మరియు హృదయ చక్రంపై దృష్టి పెట్టి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుతుంది. మంత్ర జపం అదృష్టాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ఎలా పెంచుతుంది? శుద్ధి. మీ మనస్సు, శరీరం శుద్ధి అయినప్పుడు మీరు సానుకూలతకు ఒక అయస్కాంతంగా మారుతారు. ఆకర్షణ. మంత్రాలు మీ కోరికల యొక్క ప్రకంపన స్థాయిని పెంచుతాయి. అప్పుడు మీరు సంపదను, మంచి అవకాశాలను, మంచి సంబంధాలను ఆకర్షించడం ప్రారంభిస్తారు.
ఇదే అదృష్టంగా మారుతుంది. శివుడి ఆశీర్వాదం లభిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా తప్పక లభిస్తుంది. ముఖ్య సూచన: ఈ మంత్రాలను జపించేటప్పుడు శివుడి రూపాన్ని మీ మనస్సులో ధ్యానించండి. జపం చేసే ప్రతి పదంపై దృష్టి పెట్టండి. ఉపసంహారం మరియు సంకల్పం: చివరిగా శివపంచాక్షరి మంత్రం మిమ్మల్ని జీవితంలోని అపారమైన కష్టాల నుంచి విముక్తి చేస్తుంది. మహామృత్యుంజయ మంత్రం మీకు శక్తి, రక్షణ మరియు దీర్ఘాయుష్యును ఇస్తుంది. సంకల్పం: ఈ క్షణం నుంచి రోజు ఉదయం కనీసం 108 సార్లు ఈ మంత్రాలను జపించడానికి లేదా వినడానికి సంకల్పం తీసుకోండి. ఈ చిన్న ప్రయత్నం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ కష్టాలు ఒక్క రాత్రిలో మాయం అవ్వాలంటే మీ మనస్సు నుండి అపనమ్మకాన్ని మాయం చేయండి. శివనామాన్ని నమ్మండి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.